సభాధ్యక్షులు జయబాబు గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మన నాయకులు నాగగోని గారికి, మహిళా అధ్యక్షురాలు దేవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న ముఖ్యంగా మహిళా తల్లులకు, అక్క చెల్లెలకు, మన యొక్క సోదర సోదరీమణులందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు జనగణనలో కులగణన జరపాలనేది మరి మొట్టమొదటి డిమాండ్. దీనితో పాటు మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ, ప్రైవేటు రంగాల్లో కూడా, ఆఖరికి జ్యుడిషియరీలో కూడా బీసీలకు 50% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 80% పైగా ఉన్న బీసీలం, ఎస్సీ ఎస్టీలం, మైనారిటీలను కలుపుకుంటే రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉండాలి? రాజ్యాంగం అమలులోకి వచ్చి 76వ సంవత్సరంలో అడుగు పెట్టాం మొన్న జనవరి 20కి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన రక్షణ ఉండాలి అని రాజ్యాంగంలోనే ఆయన చెప్పారు. అది ఇంతవరకు 79వ సంవత్సరం స్వాతంత్రం వచ్చి అమలైందా? పేదల వద్దకు ప్రభుత్వాలు వచ్చాయా? పేదలకు ఏమైనా హక్కులు నెరవేర్చబడుతున్నాయా? లేదు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ఉండి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మేము రిజర్వేషన్ అమలు చేశాము, బీసీలకు అమలు చేయడానికి సరైన అవకాశం రాలేదు కాబట్టి, నేను డిమాండ్ చేసినా మీరు ఒప్పుకోలేదు కాబట్టి, అంటే ఆనాడు నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు ఒప్పుకోలేదని నేను రాజ్యాంగంలో ఇందాక గురువు గారు చెప్పినట్టు 340వ అధికరణ పెట్టాను. ఈ 300 అధికరణ ద్వారా ఒక కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలలోనే ఆయన గళమెత్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే నెహ్రూ గారు అంగీకరించాల. తర్వాత దేశంలో కూడా బీసీలు ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఈ జనాభాకి నేను న్యాయం చేయలేకపోతే నేను రాసిన రాజ్యాంగానికి అర్థమేముంది? ఈ పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా నేనుండి దానికి అర్థం లేదు కాబట్టి, అదే కాకుండా కొన్ని అంశాలలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని అవమానాలు జరిగాయి. ఆయన చెప్పినవి చేయలేదు. ఆనాటి బ్రాహ్మణ ఆధిపత్య రాజకీయ వ్యవస్థ. అందుకే ఆయన పార్లమెంటు బయటకు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారు నా గురువు గారు, ఆయన ఆశయాలను నేను నెరవేర్చలేకపోతున్నాను, ఈ పార్లమెంటు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి అంగీకరించలేదు కనుక నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని బయటకు వచ్చాడు సోదరులారా. దీని తర్వాత కాకా కలేర్కర్ గారు కమిషన్ వేశారు, కాంగ్రెస్ పార్టీనే. అందులో 42 అంశాలు పెడితే ఒక అంశాన్ని మాత్రమే అమలు పరిచి మిగతా మొత్తం పుట్ట దాఖలు చేశారు. అది కూడా నెహ్రూ గారు ఏమన్నారంటే, అయ్యా కాకా కలెక్టర్ గారు కమిషన్ వేసినప్పుడు మేమేదో దేశంలో కొంత ప్రజలకు ఆవేశాలు రాకుండా తగ్గించడానికి నువ్వు కమిషన్ అయితే నువ్వు